Hello guys, welcome back to my channel. Today I made tasty poha. ఓకే, మనం అటుకులు తాలింపు అయితే చూద్దాం. ఓకే, వీడియోలోకి వచ్చేసి అయితే అటుకులు తాలింపు అయితే వేశాను. కొంతమంది ఇవి పోహా బ్రేక్ఫాస్ట్కి కూడా తింటారు, క్విక్గా అవుతుంది, సింప్లీగా టేస్టీగా కూడా ఉంటుందని మార్నింగ్ టైంలో కూడా తింటారు. మనమైతే మాత్రం టైంపాస్కి అలా తాలింపు వేసుకొని తింటూ ఉంటాం. మందపాటి బాండీ అయితే పెట్టుకున్నాను. అటుకులైతే నేను వేయించుకుంటాను. ఎప్పుడైనా తాలింపు వేసేటప్పుడైతే వేయించుకుంటాను. కొంతమంది అయితే వేయించుకోరు, ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే ఎప్పుడైనా వేయించుకుంటాను. అవి కొంచెం లైట్‌గా గట్టి పడేంత వరకు వేయించుకున్న తర్వాత నేను తాలింపు వేసుకుంటాను. నాకైతే వేగాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే బాగా పీల్చుకుంటుంది, అటుకులు బాగా అయితే పీల్చుకుంటాయి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాక అందులో నేను కొంచెం జీలకర్ర, తాలింపు గింజలు వేశాను. తర్వాత పల్లీలు, పుట్నాలు, నెక్స్ట్ ఎండుమిర్చి ఇవైతే వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు, మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి. టేబుల్ స్పూన్ వేయకండి, కొంచెం తక్కువ అయితే వేయండి. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న అటుకులు అందులోకి అయితే కలిపేసేయండి. బాగా కలిపేశాక మొత్తం ఎల్లో కలర్లో అయితే వచ్చేస్తుంది. బాగా అయితే కలిపేసుకోండి. మనకు కొంచెం లైట్గా వచ్చేసింది చూడండి. కలిపేశాక మనకైతే ఎల్లో కలర్ సో ఫైనల్గా మనకైతే అటుకులు తాలింపు రెడీ అయిపోయాయి చూడండి. వీడియో చూసేవాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో గాయస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.